హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఈరోజు వీడియో ఏంటంటే, నా కిచెన్లోకి నేను కొన్ని కొత్త ఐటమ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తా. ఇప్పుడైతే నేను తీసుకున్న ఐటమ్స్ అయితే మీరు చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్నవి గ్రీన్ చెఫ్ వాళ్ళే అనమాట. కంపెనీ గ్రీన్ చెఫ్ ఐఎస్ఐ మార్క్ తోటి చాలా చాలా క్వాలిటీ అయితే బాగున్నాయి అనమాట. ఇవి వచ్చేసి స్టీల్ ప్యాన్స్. మనకి ఇక్కడ బాక్స్ మీద ఏవైతే త్రీ గిన్నెలని సింబల్స్ ఇచ్చారో అవే మూడు గిన్నెలు అనమాట. ఇవి ఒకటి చాయ్ పెట్టుకునే గిన్నె ఇచ్చారు, ఒకటి వచ్చేసి ఇట్లా ప్యాన్ లాగా చూడండి, ఇది ప్యాన్ లాగా ఇచ్చారనమాట ఇట్లా ఒకటి. ఇంకొకటి వచ్చేసి కడాయి అనమాట. ఈ కడాయిని నేను బేగం బజార్లో అడిగాను. ఇది వచ్చేసి నాకు ఒక్క కడాయే 1200 వరకు చెప్పారనమాట. ఎందుకంటే ఇవి క్వాలిటీ బాగుంటాయి, వీటిల్లో వంట చేసుకుంటే మనకి హెల్దీ కూడా. ఇంకొకటి ఏంటంటే, వీటిల్లో వంట చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి 5 స్టార్ రేటింగ్ ఉంది. ఐఎస్ఐ మార్క్ తోటైతే ఈ గిన్నెలు అయితే వస్తాయి అన్నమాట. ఈ 3 గిన్నెలని నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. వీటి ప్రైస్ వచ్చేసి నాకు 1500 వరకు పడింది. నాకైతే వర్త్ ఆఫ్ ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే ఆ క్వాలిటీ కానీ అవి చాలా చాలా బాగున్నాయి. నేను అందులోనూ బయట ఆఫ్లైన్లో అడిగి చూశాను కాబట్టి వాటికి వీటికి కంపేర్ చేసి చూస్తే ఇవి చాలా ప్రైస్ తక్కువనే పడ్డాయి అని నాకు అనిపించింది. ఇంకో సెకండ్ ఐటమ్ వచ్చేసి అదే గ్రీన్ చెఫ్ వాళ్ళది. ఇక్కడ వచ్చేసి నేను అన్ని స్టీల్ ఐటమ్సే తీసుకున్నాను. ఎందుకనేది కూడా మీకు చెప్తా. ఇక్కడ చూసారా, ఫస్ట్ అయితే కుక్కర్కి పెట్టేవి ఉంటాయి కదా, అవి మనం ప్యాన్స్కి పెట్టేవి కాడలు అయితే ఇచ్చారు. ఇవి నేను తీసుకుంది వచ్చేసి 3 కుక్కర్ గిన్నెలు అనమాట. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కుక్కర్ ఉంది, అది రాతిండి కుక్కరు. నాకు చెప్పాను కదా స్టీల్ కుక్కర్ కావాలి అని చెప్పేసి నేను ఒకటి సింగిల్గా అడిగాను ఆఫ్లైన్లో, బేగం బజార్లో అడిగాను అనమాట. ఒక్క కుక్కరు లీటర్ కుక్కర్ వచ్చేసి నాకు 800 900 చెప్పాడు. బట్ ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో ఈ మూడింటిని కలిపి ఆర్డర్ పెడితే ఇవి 2000కే నాకు ఈ 3 కుక్కర్లు అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి 3 kgs 3 లీటర్స్ది. చాలా బాగుంది క్వాలిటీ. వీటికి కూడా ఐఎస్ఐ మార్క్ తోటి వచ్చినాయి. స్టీల్ కుక్కరు ఎంత బాగుందంటే క్వాలిటీ అంత బాగుంది. చూసారు కదా, 3 గిన్నెలు కూడా తల మెరిసిపోతున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ 3 గిన్నెలకి ఇది వచ్చేసి హాఫ్ లీటర్ అనమాట. హాఫ్ లీటర్ది ఇట్లా 3 గిన్నెలు అయితే ఇచ్చారు. 3 గిన్నెలకు కలిపి 2 మూతలే ఇచ్చారు. ఎందుకంటే పెద్ద 3 కేజీల గిన్నెకి అలాగ మూత ఇచ్చారు. ఈ ఓన్లీ కిలో దానికి అండ్ హాఫ్ లీటర్ దానికి వచ్చేసి అలాగిచ్చారు, అంటే 2 మూతలు ఇచ్చారు. ఇట్లా చూసారు కదా, ఇక అది పెద్దదానికి అనమాట. ఇది పెద్దదానికి అయితే ఇచ్చారనమాట. చూడడానికైతే నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ మూత వచ్చేసి చిన్నదానికి చూసారు కదా, దానికి దీనికి రెండింటికి ఈ మూత అయితే సరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి. విజిల్స్ అయితే 2 విజిల్స్ ఇచ్చారనమాట. 2 మూతలు ఇచ్చారు కదా, అందుకనే 2 విజిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా వీటికి ఫిట్ చేసుకోవడానికి ఇందాక మనకి బాక్స్లో ఇచ్చారు కదా, ఇవన్నమాట. ఇక్కడ వీటిని అయితే నేనే ఫిట్ చేసేస్తాను. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు, ఆయనతో ఫిట్ చేపిద్దాం అనుకున్నా, బట్ ఆయన డ్యూటీకి వెళ్ళారు కాబట్టి ఇక్కడ నేనే ఫిట్ చేస్తున్నాను. అయితే వీటిని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఎక్కువ రాతిండి పాత్రలు యూజ్ చేస్తుండే. అయితే కొన్ని చోట్ల చూశాను, కొన్ని విని తెలుసుకున్నాను అనమాట. రాతిండి వాటిల్లో మనం వంట చేసుకొని తినడం వల్ల ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు అందరూ అవే కదా తినేదంటే, ఇప్పటి వరకు ఉన్న కాలం వేరు, ఇప్పుడు ఉంటున్న కాలం వేరు. మనం తినేదంతానే ముందే కెమికల్ ఫుడ్స్, అందులోనూ ఇంకా కెమికల్ వాడుతున్నాం కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వస్తాయి. మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లలు కానీ మన భర్త కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. మనం మంచి ఫుడ్ పెట్టడమే కాదు, మంచి గిన్నెలు కూడా యూజ్ చేయాలి. రాతిండి గిన్నెల్లో వంట చేయడం వల్ల ఏంటంటే, మనకి వంట చేసిన ప్రతిసారి కూడా దాంట్లో ఉన్న కెమికల్స్ అనేవి కొన్ని రిలీజ్ అవుతాయి. అవి మనకు కనబడదు కానీ అవి రిలీజ్ అవుతాయి. అవి మనం తినే కొద్దీ హెల్త్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి. అసలు యాక్చువల్గా అయితే మట్టి పాత్రలు వాడడం 100% బెస్ట్ అంటారు. కాకపోతే ఏంటంటే, మనకి ఆ మట్టి పాత్రలని మనం ఉపయోగించాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఊరికే వాటిని కడగడం చేయడం అంతా
ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అంతా కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకు చాలా గిన్నెలు అవైలబుల్గా ఉన్నాయి, కానీ వాటి ప్రైస్ వచ్చేసి హైలో ఉంటుంది. 10,000 20,000 అట్లుంటాయి. వాటిల్లో ఇంకా మనం వంట చేసుకుంటే అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. వాటిల్లో మనం ఆయిల్ వేయకుండా కూడా వంట చేసుకోవచ్చు. అలాంటి గిన్నెలు కూడా ఉన్నాయి, కానీ అవి హై ప్రైస్, మనం వాటిని మెయింటైన్ చేయలేము. ఇక మీదట వచ్చేసి మనకు సింపుల్గా దొరికేది ఏంది, రాతింటి గిన్నెలు. అవి కూడా ఈ మధ్య చాలామంది ఎంటికలు ఇచ్చి కొనుక్కునే వాడుతున్నారు. అవి చాలా చాలా దరిద్రం. అసలు వాటినైతే అస్సలు వాడకూడదండి, నిజంగా చెప్తున్నా. పిల్లలకి రానున్న రోజుల్లో హెల్త్ ఖరాబ్ అవుతుంది. అలాంటి గిన్నెలు, ఈ వెంటికలు వేసి కొనే గిన్నెల్ని అస్సలు వంటకైతే వాడకండి, అస్సలు వాడకండి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ రాతింటి గిన్నెల్ని ఆల్రెడీ నేను 50-60% వాటిని అవాయిడ్ చేసేసాను. చాలా రోజుల నుంచి నేను స్టీల్ పాత్రలని ఎక్కువ యూజ్ చేస్తున్నా. ఒక ఇడ్లీ వేయనికి, మళ్ళీ పప్పు ఉడకబెట్టడానికి, అన్నం వండడానికి నేను ఈ 3 యూజ్ చేస్తున్నా. అందుకని నాకు ఐడియా వచ్చిందనమాట. ఈ 3 ఇంక దాంట్లోనే చేస్తున్నా. కూర ఒకటే నేను స్టీల్ దాంట్లో చేస్తున్నా, ఇక నాకు ఉపయోగం ఏముంది అనిపించింది. అందుకనే ఇమ్మీడియట్లీ వాటిని మార్చాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ గిన్నెలను అయితే తెప్పించాను అనమాట. ఇక మీదట నేను వీటిల్లోనే వంట చేయదలిచాను. ఎందుకంటే నా పిల్లల ఆరోగ్యం, నా భర్త ఆరోగ్యం నా చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే. మీకు కూడా సేమ్. అంటే మీరు ఇప్పుడు ఇంత ప్రైస్ పెట్టి తీసుకోవాలంటే ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్క గిన్నె తీసుకొని ఏముంది, మనం ఎట్లాగో అన్నం కూర వాటికే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఆ రెండింటికి స్టీల్ కొనుక్కుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. నేనైతే అందుకోసమే తీసుకున్నాను. ముఖ్యంగా నేను హెల్త్ పర్పస్లోనే నేను ఈ గిన్నెలు అయితే వాడడానికి తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించినాయి ఈ గిన్నెలు అయితే. ప్రైస్ కూడా ఇప్పుడు నేను ఎక్కువ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడుతున్నా. ఫ్లిప్కార్ట్లో ఇప్పుడైతే మనకి January 1 వస్తుంది కాబట్టి, అండ్ క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి చాలా ఆఫర్లు అయితే రన్నింగ్లో అయితే ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. మీరు ఇప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. తక్కువలోనే ఉన్నాయి, సింగిల్గా కూడా ఉన్నాయి. నేనంటే 3 కావాలని ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు కావాలి అనుకుంటే సింగిల్గా కూడా తక్కువ ప్రైస్లో అయితే ఫ్లిప్కార్ట్లో దొరికితే ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే అన్నీ కూడా నేను బిగిచ్చేసాను. మీరు చూసారు కదా ఎంత బాగున్నాయో కదా. మీకు నచ్చినాయా లేదా కామెంట్ చేయండి. ఆగండి, అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకొకటి చూపిస్తాను మీకు. కళాయిలు అండ్ కుక్కర్లతో పాటు ఫైనల్లీ ఒక ఇడ్లీ పాత్ర కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 700 అయితే పడిందండి. చెప్పాను కదా ఇడ్లీ కూడా రాతిండి దాంట్లో వేస్తున్నానని చెప్పేసి. ఇక మీదట రాతిండి పాత్రను పక్కన పెట్టేదలిచాను. అందుకోసమే ఈ ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను. ఆత్రం ఆగలేక ఆల్రెడీ దీన్ని చూశాను, అన్నీ ఫిట్ చేసేసాను కూడా. ఫైనల్గా ఐటమ్స్ అన్నీ ఇవన్నమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.